హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా చేసుకుంటానో మీకు కూడా చేసి చూపిస్తాను. మామిడికాయ ఒక కాయ తీసుకొని ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ. ఫస్ట్ ఇదంతా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసి పెట్టాను. ఒక గిద్ద కందిపప్పు నానబెట్టేసుకున్నాను. ఇగోండి, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేస్తున్నాను. మామిడికాయకి టెంక రాలేదు. టెంక వస్తే టెంక వేసుకుంటే కూడా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇది టెంకకాయ కాదు. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కారము ఎక్కువే పడుతుంది. కారము, ఉప్పు, పులుపు కదా మామిడికాయ పప్పు. ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చాను. అదిగోండి, పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒక స్పూను కల్లుప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవటమే. మెదిపేసేసుకొని పప్పు కుత్తితోటి తాలింపు పెట్టుకోవటం. తాలింపుకి రెడీ చేశాను. గిన్నె పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి ఫ్లేవరు ఆయిల్కి పట్టిద్దని ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం ఒక్కరో దూరగా వేగిన తర్వాత కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఎండుమిరపకాయ కూడా ఒకటి గిల్లేసుకొని బాగా తాలింపు గింజలు చిటపటమని వేగే వరకు వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా దోరగా వేగనివ్వాలి. దోరగా వేగనిచ్చి, ఇది మామిడికాయల సమ్మర్ కదా, మామిడికాయల సీజను. ఇంకా మామిడికాయ రసము, మామిడికాయ పప్పు, ఇంగువ కూడా కొంచెం బాగా వేసుకొని, ఇంగువ నేను కొంచెం ఎక్కువే వేస్తాను. అది కూడా వేసుకొని కొంచెం బాగా తాలింపు అంతా వేగనివ్వాలి. తాలింపు వేగింది కదా, ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న పప్పును తీసి దీంట్లో వేసేసుకోవాలి. మూత పెట్టేసేయాలి. ఫస్ట్ తాలింపు వేయగానే ఆ తాలింపు అంతా పప్పుకు పట్టాలన్నమాట. తాలింపులోనే టేస్ట్ వస్తుంది, ఏ కర్రీస్ అయినా సరే. అదిగోండి, దీంట్లో కొంచెం నీళ్లు కలిపేసి పప్పు గిన్నెలో, ఈ పప్పులు కొన్ని పప్పులేమో గట్టిగా ఉంటే టేస్ట్ వస్తాయి, కొన్ని ఏమో లూజుగా కొంచెం జారుగా ఉంటే టేస్ట్ వస్తాయి. కొంచెం టమాటా పప్పు, మామిడికాయ పప్పు కొంచెం జారుగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. ఉప్పు సరిపోలేదు. ఈ మామిడికాయ పప్పు కదా, పులుపు కూరల్లో ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ పడతాయి. ఉప్పు చూసేసుకొని ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టేసుకొని సిమ్లో పప్పు అంతా కొంచెం ఉడకనియాలి. ఉడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చిందాక ఉడికితే బాగా పప్పు టేస్ట్ వస్తుంది. మామిడికాయ ఎండాకాలం వస్తే మామిడికాయ పప్పు, మామిడికాయతోటి ఎక్కువ చేస్తుంటాను కర్రీస్. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. అదిగోండి, పప్పు అంతా చూడండి ఉడుకుతుంది కదా, బాగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. బాగా లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తాలింపు వేసిన తర్వాత, కొంతమంది తాలింపు వేసి తీసేస్తారు, అట్లా టేస్ట్ రాదు. తాలింపు వేసిన తర్వాత కొంచెం ఇట్లాగ ఇదంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వస్తే బాగుంటుంది, పప్పు టేస్ట్గా ఉండిద్ది. మామిడికాయల ముక్కల పచ్చడి, మామిడికాయ పప్పు, సమ్మర్ అంటే చింత చిగురు కూడా ఇంకా రాలేదు. చింత చిగురు పప్పు కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. బాగుంటాయి ఇవన్నీ సమ్మర్లో. నేను మామిడికాయ
తొక్క తీయకుండా వేస్తాను. ఆ తొక్కతోటి తింటుంటేనే బాగుంటుంది. మేమైతే అందరం ఇలాగే చేస్తాము. కొంతమంది మామిడికాయ మీద తొక్క తీసి పప్పు చేస్తారు. అదిగోండి మామిడికాయ తొక్క అదంతా ఉంటేనే అది కలుపుకొని అన్నంలో తింటాము. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.